వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. ఆంజయ్ అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అని అంది బుడ్డి కోపంగా. వస్తేరా నువ్వు, నాకేం భయం లేదు. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు అని అంటూ బుడ్డిని ఎత్తుకున్నాడు జై. జై, నాకు కాళ్ళున్నాయి, నేను నడవగలను అని అంది బుడ్డి నవ్వుతూ. ఐ నో బేబీ, కానీ నేనుండగా నీకెందుకు అంత శ్రమ అని అంటూ కిటికీ దగ్గరకు తీసుకువెళ్ళి డోర్ తీశాడు. అక్కడి నుంచి బయట ఉన్న గార్డెన్ క్లియర్గా కనిపించడంతో, వావ్ జై, ఎంత బాగుందో మీ గార్డెన్ అని అంది బుడ్డి హ్యాపీగా చూస్తూ. మళ్ళీ మీ ఏంటే అంటూ బుడ్డి తల మీద ఒక్కటేశాడు జై. ఓ సారీ, మన గార్డెన్ అంటూ నేను కొన్ని పూలు తెంపుకోనా అని అంది బుడ్డి. నీ ఇష్టం వచ్చినన్ని తెంపుకోవే అని అన్నాడు జై. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి ఆ మామ్ అన్నాడు జై. జై, ఎక్కడున్నావు? నీకోసం నీ ఫ్రెండ్స్ కింద వెయిట్ చేస్తున్నారు, డిన్నర్కి లేట్ అవుతుంది అంది అనసూయ. ఓకే మామ్, మేం వస్తున్నాము అని అన్నాడు జై. ఆ మేము అన్నమాట వినగానే అనసూయ నరాలు చిట్లిపోయినట్లుగా ఉన్నాయి. తనకి తెలుసు బుడ్డి జై ఒక దగ్గరే ఉన్నారని. అయినా కూడా ఎందుకో జై నోటి నుంచి అలా కలిపి వినడం వినేసరికి లోపల చెప్పలేని మంటగా అనిపించింది. కమ్ ఫాస్ట్ అని అంటూ ఫోన్ పెట్టేసింది అనసూయ. బుడ్డి, లెట్స్ గో, డిన్నర్ చేద్దాం అని అన్నాడు జై. మరి నా పూలు అని అంది బుడ్డి. వెళ్ళేటప్పుడు కోసుకుందువులే రా అంటూ చేయి పట్టుకున్నాడు జై. జై చెయ్యి పట్టుకుని కిందకు వెళ్తూ పూజ గదిని దాటుకుని వెళ్ళబోతూ, జై ఆగు ఆగు అంటూ పూజ గదిలోకి తీసుకువెళ్ళి, అయ్యో దీపం కొండెక్కిందిగా, కొంచెం ఆ విండో క్లోజ్ చేయి జై అని అంటూ అగ్గిపెట్టె తీసుకొని దీపం వెలిగించింది. డోర్ క్లోజ్ చేసి బుడ్డి వైపు అలాగే చూస్తూ నిలబడ్డాడు జై. దీపం పెట్టి దేవుడికి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటూ, స్వామి, అడగకుండానే చాలా చాలా ఇచ్చావు, పేరు, డబ్బు, స్టేటస్ అన్నీ. కానీ మనిషిని కదా, స్వార్థం ఇచ్చినవన్నీ సరిపోక ఇంకా ఇవ్వమని అడుగుతున్నాను. నాకు జైని ఇవ్వు స్వామి, ఆ తర్వాత నిన్ను ఇంకేం అడగను. అలా అడిగితే నువ్వు ఇప్పుడు ఇచ్చినవన్నీ తీసేసుకో అని అంది బుడ్డి. దేవుడు ఆ మాటల్ని బాగా నోటీస్ చేసుకున్నట్లున్నాడు. బుడ్డి జైని కాకుండా ఇంకా ఏమన్నా అడిగితే తన జీవితం నుంచి అంతకు ముందున్నవన్నీ తీసేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. చాలా భక్తిగా దండం పెట్టుకుంటున్న బుడ్డిని చూసి, ఆ ఇది దేవుణ్ణి కూడా వదలడం లేదుగా అని నవ్వుకున్నాడు జై. దండం పెట్టేసుకొని పైకి లేస్తూ జై వైపు చూసి, జై రా, వచ్చి దండం పెట్టుకో అని పిలిచింది బుడ్డి. జై దేవుడి ముందుకు వచ్చి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటూ, స్వామి, ఆ పిచ్చిది ఏమడిగిందో తెలియదు కానీ ప్లీజ్ అది ఏమడిగితే అది ఇచ్చే స్వామి అని కోరుకున్నాడు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకునేసరికి వెళ్దామా అని అడిగాడు జై. ఆ అని అంది బుడ్డి నవ్వుతూ. ఇద్దరు డైనింగ్ రూమ్ వైపుకి వెళ్ళి లోపలికి వెళ్తూ, సారీ సారీ గాయస్, ఈ బుడ్డికి పూజలు ఎక్కువ అయ్యాయి అని అన్నాడు జై నవ్వుతూ. ఆ మాట విని అందరూ చిన్నగా నవ్వుతూ, ఇట్స్ ఓకే బ్రో, నో ప్రాబ్లం అని అన్నారు. ఇద్దరు కూర్చోవడానికి అటొక చైర్ ఇటొక చైర్ ఖాళీగా ఉండటంతో ఇద్దరు ఎదురుబొదురుగా కూర్చున్నారు. పక్క పక్కన కూర్చునే దానికంటే ఎదురుబొదురుగానే ఇంకా బాగా కనిపించడంతో జై హ్యాపీగా చూస్తూ ఐటమ్స్ చూసి, థ్యాంక్ యూ మామ్, అన్నీ మా వాళ్ళకి ఇష్టమైన డిషెస్ చేయించావు, ఐఎమ్ సో హ్యాపీ అనగానే, ఎస్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు అందరూ. అయ్యో ముందు తినండి, తర్వాత థ్యాంక్స్లు చెప్పచ్చు అని అంటూ అందరికీ కొసరి కొసరి వడ్డించమని సర్వెంట్స్కి చెబుతుంది. కానీ బుడ్డి వైపు చూడకపోవడంతో జైకి కూడా వాళ్ళ మామ్ బుడ్డిని పట్టించుకోవడం లేదని అర్థమై తన వైపు చూశాడు. తినకుండా స్పూన్తో అన్నాన్ని తవ్వుతున్నట్లుగా పొడుస్తూ ఉండటంతో, ఏంటి అసలు, ఏమి తినకుండా కూర్చున్నావు, నేను వచ్చి గోరుముద్దలు తినిపించాలా అని అడిగాడు. నిజమే బుడ్డి, ఏమైంది, అస్సలు తినడం లేదు అని అడిగాడు జతిన్. ఏం లేదు, నేను తింటున్నాను, మీరు తినండి అని అంది బుడ్డి. అటెన్షన్ సీకర్, బెస్ట్ సింగర్ డాన్సర్ కంటే బెస్ట్ డ్రామాబాజ్ అనే అవార్డు బాగా సెట్ అవుతుంది అని అనుకుంది అనసూయ మనసులో. ఆ తర్వాత జై తన్నుతో మాట్లాడుతూనే పైకి లేచి బుడ్డి ప్లేట్లో తనకిష్టమైన చికెన్ 65 వడ్డిస్తూ,
ప్లేట్‌లో ఏమన్నా మిగిలిందంటే నోరు తెరిచి మొత్తం ఒకేసారి కుక్కుతాను. ఏంటి అర్థమైందా? అని వార్నింగ్ ఇవ్వడంతో బలవంతంగా 2 ముద్దలు నోట్లో పెట్టుకుంది. డిన్నర్ కంప్లీట్ చేసుకుని బయట హాల్లోకి వెళ్ళగానే అప్పుడే ఇంటికి వచ్చిన హరికృష్ణ తమ్ముణ్ణి చూసి "ఏయ్ బడ్డీ" అంటూ జైని కౌగిలించుకున్నాడు. జై కూడా హ్యాపీగా అన్నను కౌగిలించుకొని "నేను వస్తున్నానని తెలిసి కూడా ఇప్పుడా వచ్చేది" అని అడిగాడు కొంచెం కోపంగా. "సారీ బడ్డీ, మీటింగ్స్ ఉన్నాయి, చాలా ట్రై చేశాను ముందు రావడానికి, కుదరలేదు" అని తమ్ముడికి నచ్చచెబుతూనే అందరి వైపు చూసి హ్యాపీ స్మైల్ ఇస్తూ హాయ్ అన్నాడు అందరికీ అందరూ హ్యాపీగా చెయ్యి ఇవ్వడంతో గర్ల్స్ ఇవ్వాలా వద్దా అని అనుకుంటూ వాళ్ళు కూడా చెయ్యి ఇచ్చేశారు. హరికృష్ణ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ "ఏయ్ బడ్డీ, మై స్వీట్ బేబీ, పెద్దదాని వైపోయాగా, నేను గుర్తున్నానా" అని అడిగాడు నవ్వుతూ. బ్రో, స్టార్టింగ్లో నువ్వు జై బ్రోని చూడటానికి వస్తే భయంతో వెనక్కి దాక్కునేది అన్నాడు చెర్రీ నవ్వుతూ. ఎస్ ఎస్ అంటూ అప్పుడు ఎంత చిన్న పిల్లలా ఉండేది, ఇప్పుడు చూడు హీరోయిన్ లాగా అయిపోయింది. ఆడపిల్లలు ఫాస్ట్గా పెరుగుతారని తెలుసు కానీ మరీ ఇంత ఫాస్ట్గా పెరుగుతారని నిన్ను చూశాకే తెలిసింది అని హరికృష్ణ అంటుంటే బుడ్డి అందంగా నవ్వుతూ సిగ్గుపడుతుంటే అందరూ అబ్బో అదంతా సిగ్గే అని ఆట పట్టించడం మొదలుపెట్టారు. వీడేంటి నేను పట్టించుకోకుండా తన లెవెల్ ఏంటో చూపిస్తుంటే వీడెక్కువ చేసి హైలైట్ చేస్తున్నాడు అని అనుకుంటూ రాని దగ్గుని దగ్గుతూ మీటింగ్స్ ఎలా జరిగాయి, ఎనీవే ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అని అంది అనసూయ. ఓకే మామ్, 5 minutes అన్నాడు హరికృష్ణ. మామ్, అన్నయ్య వాష్రూమ్కి వెళ్తే అరగంటకి కానీ బయటికి రాడు, మేము వెళ్ళిపోయే టైం అయింది, కొంచెం సేపు ఉండనివ్వు అన్నాడు జై. మామ్, అన్నయ్య వాష్రూమ్కి వెళ్తే అరగంటకి కానీ బయటకు రాడు, మేము వెళ్ళిపోయే టైం అయింది, కొంచెం సేపు ఉండనివ్వు అన్నాడు జై. కొడుకు అడిగేసరికి కష్టంగా నవ్వి సైలెంట్గా నిలబడింది. లోపల మండుతున్న మంటను చల్లార్చుకోవడానికి తన్ను జాస్మిన్, మీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్గా ఉంది, బ్రాండెడ్ క్లోత్స్, ఐ లైక్ ఇట్ అని అంది అనసూయ. థ్యాంక్ యూ ఆంటీ అని అన్నారు ఇద్దరు హ్యాపీగా నవ్వుతూ. కొంతమంది ఉంటారు చీప్ టేస్ట్, ఎంత డబ్బున్నా క్లాస్ తెలియదు. యునో, మా ఇంట్లో సర్వెంట్స్ కూడా బెటర్ బ్రాండ్స్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసేది నా దగ్గర కదా అని అంది అనసూయ చాలా ఇరిటేట్గా మొహం పెట్టుకుని. అవన్నీ అంటుంది తననేనని బుడ్డికి బాగా తెలుసు. అవమానం బాధతో బుడ్డి గుప్పెళ్ళు బిగించి నిలబడింది. జాస్మిన్కి తన్నుకి తర్వాత మాటలు ఎందుకు మాట్లాడిందో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. బ్రాండెడ్ కాకపోయినా బుడ్డి డ్రెస్ కూడా బాగుందని జయ అనేలోపే మామ్, బ్రాండ్ ఏంటి బ్రాండ్, డ్రెస్ వేసుకుంటే అందంగా ఉండాలి, ఒక్కసారి 1,00,000 రూపాయలు పెట్టి కొన్న డ్రెస్ కంటే రోడ్డు పక్కన షాప్లో కొన్న 1,000 రూపాయల బట్టలు ఒంటికి అతుక్కొని ఫిట్గా ఉంటాయి. అలా చూసుకుంటే బుడ్డి డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది, పక్కా తమిళ్ కుట్టి అనిపించింది, సో క్యూట్, ముద్దుగా బొద్దుగా భలే ఉంది అని అంటూ బుడ్డి నువ్వు ఇలాగే ఉండు, మీ కంపెనీ వాళ్ళు డైట్ అది ఇది అన్నా పట్టించుకోకు అన్నాడు నవ్వుతూ. దానితో బుడ్డి లైట్గా నవ్వి అలాగే నిలబడింది. ఆ నవ్వులో జీవం లేదని జైకే కాదు మిగిలిన వాళ్ళకు కూడా అర్థమై ఇంకా వెళ్ళిపోదాం అన్నట్లుగా ఒకరి మొహాలు చూసుకొని బ్రో లేట్ అవుతుంది, ఇంకా బయలుదేరదామా, మళ్ళీ మేనేజర్ సార్ నుంచి ఫోన్లు వస్తాయి అన్నాడు సుభాష్. జై ఓకే అని తల ఊపేలోపు అప్పుడేనా, కాసేపు ఉండండి బ్రో అని అన్నాడు హరి. లేదు బ్రో, సార్ 10 లోపు మేము మా రూమ్స్లో ఉండాలని స్ట్రిక్ట్గా చెప్పి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు వెళ్ళలేదంటే మళ్ళీ రెండోసారి ఎక్కడికి పంపించరు అని అన్నాడు రాకేష్. అవును బ్రో, మళ్ళీ మా కాన్సర్ట్స్లో మీట్ అవుదాం, బాయ్ బ్రో అని అన్నాడు జతిన్. బాయ్ బ్రో, బాయ్ ఆంటీ అన్నాడు చరణ్. బుడ్డి కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి జయ మనసు భారంగా అయిపోయింది. ఎందుకు మామ్ బుడ్డి అంటే అంత కోపంగా ఉంటుంది, ఎంత క్యూట్గా ఉంటుంది, బుజ్జికుక్క పిల్లలాగా, చూడగానే హృదయం ఉన్న ఎవరికైనా ముద్దొచ్చేస్తుంది, మరి మామ్కి ఎందుకు కనిపించడం లేదు అని అనుకుంటూ బుడ్డి వైపు చూసి ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ సో సారీ అనుకున్నాడు జై మనసులో చాలా బాధపడుతూ.
సుభాష్ బుడ్డి భుజం చుట్టూ చేయి వేసి లెట్స్ గో బేబీ అంటూ అక్కడి నుంచి తీసుకువెళ్ళగానే వస్తున్న ఏడుపుని పంటి కింద బిగబెట్టుకొని అతనితో బయటకు వెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.